సో అందరికీ నమస్కారం. సో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ తరపున మా టీమ్ అందరం వచ్చామనమాట. సో ముఖ్యంగా ఆధునిక కాలంలో ఒక పక్క పని పెరుగుతోంది. ఇంకో పక్క డిస్ట్రాక్షన్స్ పెరిగిపోతున్నాయి. ఇంకో పక్క స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇంకో పక్క మానసిక ఒత్తిడులు, పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఈ కాలంలో ఇట్లాంటి కండిషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి సో మనందరికీ ఒక ముఖ్యమైన సాధనం ధ్యానం. సో ధ్యానం చేసుకుంటూ మనలో ఉన్న శక్తులని, మనలో ఉన్న డిస్టర్బెన్స్‌ని, శక్తులను యాక్టివేట్ చేసుకుంటూ, డిస్టర్బెన్స్ తొలగించుకుంటూ ముందుకెళ్ళడమే హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ చేస్తున్న ఒక గొప్ప పననమాట. సో ముఖ్యంగా ఈరోజు ధ్యానం గురించి మాట్లాడుకుందాం. సో ధ్యానం అనేది ఒకప్పుడు చదువు లేదనేవాళ్ళు. సో చదువు ఈరోజు పెరిగింది. సో దానివల్ల ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరిగాయి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగినందువల్ల మనం 10 మందితో మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. సో ఇన్ఫర్మేషన్ గానీ, న్యూస్ గానీ ఏదైనా ఉంటే వెంటనే పాస్ ఆన్ చేయగలుగుతున్నాం. సో మనం ఎడ్యుకేట్ కాగలుగుతున్నాం. సో ఒక క్యాన్సర్ గురించి అవేర్‌నెస్ కావాలంటే ఇప్పుడు పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు. జస్ట్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తే చాలు. ఆ ఆర్టికల్‌ని చదవగలిగి, దాంట్లో ఉన్నది వినగలిగి, దాంట్లో ఉన్నది అర్థం చేసుకోగలిగి, మనందరం కూడా ఒక అవేర్‌నెస్ వస్తూ మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకుంటా ఉన్నాం. ఆ రకంగా చదువు అనేది ఒకప్పుడు అంత అవసరమైంది. ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న సోషల్ ట్రెండ్స్‌కి, ఇప్పుడున్న ఒత్తిడికి మరో ముఖ్యమైన అవేర్‌నెస్ కావాల్సిందేంటంటే ధ్యానం. సో ధ్యానం వల్ల చాలా లాభాలున్నాయి. సో వాటిలో ముఖ్యంగా మేము హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ నుంచి వచ్చాం. సో ఈ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో మనం హృదయ చక్రం పైన ధ్యానం చేస్తూ, మన అంతరంగంలో ఉన్న డిస్టర్బెన్స్ అంతటిని కూడా మన గురువుగారు తొలగిస్తూ, మనల్ని ఒక ప్రశాంతత వైపు, చైతన్యం వైపు చాలా ఇన్‌స్టాంట్‌గా, చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్తూ, మనతో మనం కనెక్ట్ అయి ఉండడానికి, మన లోపల ఉన్న డిస్టర్బెన్స్ తొలగించుకోవడానికి, మన లోపల ఉన్న ఒత్తిడిని తొలగించుకోవడానికి ఈ మెడిటేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తే మిగతా 23:30 గంట కూడా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం. మన యాక్టివిటీస్ చేంజ్ చేసుకోగలుగుతాం. మెల్లగా డైలీ మెడిటేషన్ చేస్తూ వచ్చినట్టయితే మెల్లమెల్లగా మనల్ని మనం గమనించుకోవడం కూడా మొదలుపెడతాం. సో మన లోపల ఉన్న అత్యద్భుతమైన ఆ పరమాత్మను కనెక్ట్ కావడానికి హెల్ప్ అవుతుంది. ఆ పరమాత్మతో ఉన్న అనుసంధానాన్ని పెంచుకోవచ్చు. అలాగే మనం టైం వేస్ట్ అనేది కూడా బాగా తగ్గించుకోవచ్చు. అనవసరమైన పనులు తగ్గించుకోవచ్చు. అవసరమైన పనులు పెంచుకోవచ్చు. టైం మేనేజ్‌మెంట్ అనేది చాలా వండర్‌ఫుల్‌గా వస్తుంది. అండ్ ఆల్సో ఎప్పుడు మనల్ని మనం గమనించుకుంటాం కాబట్టి మన శరీరంలో జరిగే మార్పులు, మన మైండ్ సెట్‌లో జరిగే మార్పులు, మనం ఎప్పుడు ఎక్కడ ఎమోషనల్‌గా ఉన్నాము, ఎప్పుడు ఎక్కడ డల్‌గా ఉన్నాము, ఎప్పుడు పని చేయలేకపోతున్నాము, ఎప్పుడు పని చేయగలుగుతున్నాము, ఇవన్నీ కూడా డైలీ మనం మానిటర్ చేసుకుంటూ, మనము మన ప్రవర్తనని, మన జీవన శైలిని, మన పర్సనాలిటీని అన్నిటిని చేంజ్ చేసుకోవడానికి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సో బెనిఫిట్స్ మెడిటేషన్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో బయట నుంచి వచ్చే డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్‌ని చూస్తూ మనం ఎలా రియాక్ట్ అవుతాం. ఆ రియాక్ట్ అవ్వడానికి మనకు తెలీదనమాట. సో ఎవరో మనల్ని ఒక మాట అన్నారు. సో ఒక మాట అన్నప్పుడు ఏమైతుంది? గబుక్కుని తిరిగి తిడతాం. అది కరెక్టే అని ఒక అపోహలో ఉంటాం. సో సినిమాల్లో చూపించినట్టు నరికితే తిరిగి నరకడం, కొడితే తిరిగి కొట్టడం, తిడితే తిరిగి తిట్టడం, ఇది కరెక్టే అని ఒక సొసైటీ మొత్తం కూడా ఆ రకంగా మనల్ని ట్రైన్ చేస్తూ వచ్చింది. యాక్చువల్‌గా ఇది కరెక్టేనా? అంటే చాలా వరకు స్మార్ట్‌గా ఉండగలిగిన చోట ఈ గొడవలన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఆ స్మార్ట్‌నెస్ రావాలంటే ముందు మన లోపల ఆ ప్యూరిటీ రావాలి. ఆ ప్యూరిటీ ఎప్పుడైతే వస్తుందో మనం అర్థం చేసుకుంటాం. సో చిన్న పిల్లాడికి తల్లి వాడు ఎంత గొడవ చేసినా అర్థం చేసుకుంటూ, లాలిస్తూ, పాలిస్తూనే వాడిని ప్రేమగా ఒక మంచి పర్సనాలిటీ వైపే తీసుకెళ్తుంది. కానీ మిగతా వాళ్ళ విషయంలో అట్లుండదు. సో మనము ధ్యానం చేస్తున్నట్టయితే ఈ రకమైన నెగెటివ్ అప్రోచెస్ అన్నీ తొలగిపోతూ, మనం ఎప్పుడు ఎక్కడ ఎంత రియాక్ట్ కావాలి, మనం ఎంత డిస్టర్బ్ అవుతున్నాం, మన మాటలు ఎలా వస్తున్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మనల్ని మనం అనలైజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరితోనో కొట్లాడుతున్నాను. నేనేదో గట్టిగా అరుస్తున్నాను. మన ఫ్రెండ్ వచ్చేసి, "అరేయ్! నువ్వు మాట్లాడేది తప్పురా" అంటే మనకి ఎట్లుంటది? ఇమ్మీడియేట్‌గా వాడిని తిడతాం ఫస్ట్. "నువ్వెవడురా నేను చేసేది తప్పు" అని చెప్పేదానికి. నేను కరెక్టే. నువ్వెవడురా అని చెప్పి మన ఈగో హర్ట్ అయితుందక్కడ. మన స్వేచ్ఛ అనేది హర్ట్ అయితుంది. అదే ధ్యానంలో కూర్చున్నారనుకోండి,
తెలియకుండానే చాలా సాఫ్ట్గా, ఓహ్ నేను తప్పు చేశాను, ఆ రోజు తప్పుగా మాట్లాడాను అని చెప్పి ధ్యానం అయిపోతేనే ఫోన్ కూడా చేసి మాట్లాడతాం. సారీ బ్రదర్, ఆ రోజు తప్పు జరిగింది. క్షమించగలిగిన తప్పులుంటే మాత్రం డెఫినెట్గా మన తప్పు మనమే తెలుసుకుంటూ పశ్చాత్తాపడతాం. అనవసరంగా అంత రియాక్ట్ అయినాను, అది అనవసరం. సో ఈ ఈ టైప్ ఆఫ్ ఈగో సమస్యలన్నీ కూడా మెడిటేషన్లో తొలగిపోతూ, అండ్ ఆల్సో చేయాల్సిన పనిలో మెలకువలు, సూక్ష్మత్వం ఇవన్నీ కూడా ధ్యానంతో డైలీ డైలీ ధ్యానం చేస్తున్నట్టయితే వర్క్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఎప్పుడైతే వర్క్ స్కిల్ పెరుగుతుందో మనం ఆఫీసుల్లో ఎక్కడైనా కానీ మన పనిని అందరూ అప్రిషియేట్ చేయగలిగేటట్టు మనం ఉంటాం. అండ్ ఆల్సో టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఎప్పుడైతే మన స్కిల్ మారిపోతుందో, స్కిల్ ఇంప్రూవ్ అవుతుందో, ఆటోమేటిక్గా గంట సేపు చేసే పనిని 25 మినిట్స్లో చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఏంటో ముందే చేసుకొని ఆ 25 మినిట్స్ మనం సేవ్ చేసుకుంటాం. 35 మినిట్స్ టైం సేవ్ చేసుకోగలం. ప్రిపరేషన్ స్కిల్ రెండు కూడా మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున్నే మెడిటేషన్లో కూర్చున్నాను అనుకోండి. సో ఈరోజు సాయంత్రం చేయాల్సిన కేసు గురించి గుర్తొస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది నా మైండ్కి, నా బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఓకే, సాయంత్రానికి ఈ ఏర్పాట్లన్నీ కావాలి, అవి ఒకసారి చేసేసుకుందామని చెప్పి మెడిటేషన్ అయిపోతేనే ఫోన్ చేసి పర్టికులర్ ఓటీ అసిస్టెంట్కి ఫోన్ చేసారా, సాయంత్రానికి ఈ వస్తువులన్నీ కావాలి, రెడీకి పెట్టు, సర్జరీ నాకు రెడీ కావాలి. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ మన స్కిల్ పెంచుకుంటూ టైం మేనేజ్మెంట్ అనేది కూడా అనలైజ్ అవుతుంది, అనాలిసిస్ అవుతుంది. అట్లా. అండ్ ఆల్సో మానవ జన్మకు అత్యంత ఉత్తమమైన పని ఏంటి, అత్యంత ఉత్తమమైన ధర్మం ఏంటి, మానవ జన్మకున్న అత్యంత ఉత్తమమైన ధర్మం ఏంటి? ఆ ధర్మం నాట్ ఏదో అవసరం కూడా కాదు, అది ధర్మం. అంటే మానవ జన్మ ఇచ్చినాడు భగవంతుడు, తీసుకొచ్చినాడు మనందరినీ ఇక్కడ కూర్చోబెట్టినాడు. సో ధర్మం ఏంటి? ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. సో దాంతో మనం చేయగలిగింది ఏమైనా ఉందంటే, ఒక సింహానికి ఒక మనిషికి తేడా ఏంటి? సింహం పవర్ఫుల్లా, మనిషి పవర్ఫుల్లా? సింహం పవర్ఫుల్లా, మనిషి పవర్ఫుల్లా? కరెక్ట్ చెప్పాలా? మనిషి పవర్ఫుల్ అంటే సింహం ముందర నిలబెడతాం మిమ్మల్ని, ఇడిచిపెట్టను. సింహం పవర్ఫుల్లా, మనిషి పవర్ఫుల్లా? ఎలా పవర్ఫుల్ అవుతాడు? మిమ్మల్ని సింహం ముందర నిలబెడితే కంట్రోల్ చేసుకోగలుగుతాం, బతుకుతారా దాని ముందర? కానీ దానికి కేస్ చేయగలిగిన, అది ప్రవర్తన ఎలా ఉంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆ టెక్నిక్స్ అది మనం నేర్చుకోగలం. దానికి తెలీదు. ఎప్పుడు కనపడినా పంజానే ఇసురుతుంది. ఆ పంజా ఇసరకుండా మనిషి తయారవుతాడు. అదే ఆధ్యాత్మికంగా చూసుకుంటే సింహం జన్మకి మనిషి జన్మకి తేడా ఏంటి? అది పెరుగుతుంది, పిల్లల్ని కంటుంది, చనిపోతుంది, చనిపోయే వరకు వేటాడుతుంది. మనిషి కూడా పుడతాం, పెరుగుతాం, పిల్లల్ని కంటాం, వాళ్ళకి కావాల్సింది చేస్తాం, చనిపోతాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ లైఫ్స్? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? క్షమించడం. ఎవరిని క్షమిస్తావు? ఓకే, క్షమాగుణం. నెక్స్ట్ మా సర్వీస్, సేవ చేయడం. నెక్స్ట్ నెక్స్ట్ ఆలోచనలు. సింహానికి కూడా ఆలోచనలు వస్తాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ఆల్సో రియాక్టింగ్ టు అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్. కాకపోతే అది చూసుకోదు, నాకు ఆలోచనలు వస్తాయని తెలియదు అంతే. దానికి భాష రాదు, తెలియదు అంతే. అది నిన్ను చూస్తానే టక్కన అలర్ట్ అవుతుంది. అదే ఆడసింహాన్ని చూస్తే టెంప్ట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతే. ఇక్కడ నో డిఫరెన్స్ బిట్వీన్ బ్రెయిన్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇంకా సేవ చేయడం, క్షమాగుణం, ధ్యానం మనం చేస్తాం. ఇంకా జ్ఞానం, విజ్డమ్. విజ్డమ్. ఇంకా సింహం చేయలేని పని మనిషి చేయగలిగిన పని ఏంటి? మా మా జన్మరాహిత్యం. ఎస్, ఇంకా దగ్గరికి వస్తున్నారు. అది ఎలా సాధిస్తారు మరి? మనిషి జన్మ తీసుకున్నారు కదా, సో మీరు సాధించేసినారా? ఆర్ యూ క్లియర్ అబౌట్ యువర్ జన్మ, ఫ్యూచర్ జన్మ? ఫ్యూచర్లో నాకు ఈ జన్మ ఉండదని క్లియర్గా కాన్ఫిడెంట్ చెప్పగలరా? చెప్పలేమంటే కుదరదక్క. మీరు సాధన చేస్తున్నారు మీరు. ఉమ్. ఎలా జన్మరాహిత్యం ఎలా? సో మనిషి చేయగలిగినది సింహం చేయలేనిది ఏంటంటే, మన బ్రెయిన్ గురించి ఇందాక సిస్టర్తో మాట్లాడుతున్నాం. మన బ్రెయిన్కు ఉన్న వండర్ఫుల్ కెపాసిటీ ఏంటంటే, అది మనల్ని, మన బాడీని రెండింటిని గుర్తుపడుతుంది. అది మన బాడీని గుర్తుపట్టే వైబ్రేషన్ స్ట్రాంగ్గా వండుకొని నేనెవరు అనుకుంటాను, నా ఫిజికల్ బాడీనే గుర్తొస్తుంది. దీని వైబ్రేషన్ వెరీ స్ట్రాంగ్ ఉండడం వల్ల నేనెవరు అని మనం తలుచుకుంటూనే ఇమ్మీడియట్గా మన బాడీనే మనకు గుర్తొస్తుంది. అలా కాకుండా మనము సూక్ష్మమైన భగవంతుని సైడ్, మన అంతరంగం సైడ్ వెళ్ళగలిగితే
ఆ శక్తి వైబ్రేషన్ చాలా స్పైన్ గా, చాలా రిఫైన్డ్ గా ఉంటూ, చాలా వండర్ఫుల్ గా ఉంటూ మనల్ని మనం గుర్తుపడతాం. బియాండ్ దిస్ బాడీ స్థూలత్వం నుంచి సూక్ష్మత్వం వైపు ప్రయాణం చేస్తాం. బ్రెయిన్ కి అంత వండర్ఫుల్ కెపాసిటీ ఉంది. కాకపోతే బ్రెయిన్ చేసే ఆ పనిని మనం యూటిలైజ్ చేసుకోవడం లేదు. తప్పు మందే. మీరు ఎప్పుడు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కళ్ళు మూసుకొని ఉంటే ఇమ్మీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటది. ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ప్రశాంతంగా లోపలున్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఏం పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేదనుకోండి, హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది అది. దాన్నే నిద్ర అంటాం యాక్చువల్గా. ఒక నిద్ర అంటాం. నిద్ర కూడా కాదు, ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్తుంది అదే. దాని పాటుకు అదే వెళ్తుంది. డైలీ జరిగే పనే ఇది. చాలా డీప్ స్లీప్ వెళ్ళినప్పుడు అది మన లోపల ఉన్న శక్తితో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి బ్రెయిన్ రిఫ్రెష్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వు రోజు బ్రెయిన్కి ఫుడ్ పెట్టకపోయినా, గంట సేపు నిద్రపోయినా చాలాసేపు మిమ్మల్ని బతికిస్తుంది మనల్ని. సో బ్రెయిన్ డైలీ మనల్ని కనెక్ట్ చేస్తుంది, మన లోపల ఉన్న శక్తిని కనెక్ట్ చేస్తుంది డెఫినెట్గా. కాకపోతే ధ్యానంలో ఏం చేస్తామంటే కాన్షియస్గా కనెక్ట్ అవుతాం. మన స్పృహతో మన అంతరంగంలో ఉన్న స్థితిని కనెక్ట్ అవుతాం. ఆ స్థితిని కనెక్ట్ అవుతూ ఆ స్థితిని అనలైజ్ చేయగలుగుతాం. అలా మనము లోపలికి వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్ చేసే పనిని మనం గమనించగలుగుతాం. ఇన్ని రోజులు గమనించడం లేదు, చేస్తుంది, అది ఎప్పుడు చేస్తుంది. బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ డూయింగ్ దట్ వర్క్. బట్ మనం దాన్ని గమనించడం లేదు. ఆ పనిని పక్కన పెట్టి పూరీలకు వెళ్తున్నాం, దోశలకు వెళ్తున్నాం, చీరలకు వెళ్తున్నాం, బంగారు షాపులకు వెళ్తున్నాం. ఈ సైడ్ ఎక్కువ ఉంది మోటివేషన్. పక్కింటి వాళ్ళని కొట్లాడుతుంటే కొట్లాడుతుంటని చెప్పి పక్కన వీడియోలు తీసుకుంటాం, ఇట్లా సెల్ఫీ కొడతా అంటాం, వీడియోలు తీసుకుని దాన్ని వైరల్ చేయాలంటాం. ఈ టెంప్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల 1% దాని మీద ఫోకస్ పెట్టినాం, 99% బయట ఉన్నాం. అదే నువ్వు ధ్యానంలో కూర్చుంటే ఆ 99 నుంచి మెల్లగా 10 కనీసం లోపల 10% పెరిగితే బయట 90% తగ్గుతుంది. లోపల 50% పెరిగితే బయట 50% తగ్గుతుంది. మనమే తగ్గిస్తాం దాన్ని. ఆ రకంగా బయట ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తగ్గించుకుంటూ వస్తామో ఆటోమేటిక్గా డీప్ స్లీప్ అదే సుషుప్తావస్థ అంటారు లాలాజీ గారు. మేల్కొనున్నా కూడా భగవంతునితో కనెక్ట్ అయిన స్థితిని సుషుప్త స్థితి అంటారు. అంటే కేంద్ర మండలానికి కనెక్ట్ అయిన స్థితిలో ఆయన 24/7 ఆ స్థితిలోనే ఉంటారు. 24/7 ఆ స్థితిలోనే ఉంటారు. సో బ్రెయిన్ ఆ పని చేస్తూనే ఉంది, 24/7 అది చేస్తూనే ఉంది. బట్ 99% మన ఫోకస్ బయట పెట్టినాం. సో ధ్యానంతో ఆ ఫోకస్ని లోపలికి పెంచుతాం. సో ఫస్ట్ డే 1% ఉండేది 2% చేస్తాం, 3% చేస్తాం, 4% చేస్తాం. సో లోపల కిక్ పెరిగింది అనుకోండి, అబ్జార్ప్షన్ బాగా పెరిగింది అనుకో, ధ్యానంలో చాలా బాగా అనిపించింది, నిరంతర స్మరణలో ఇంకా బాగా అనిపించింది. ఓకే, అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది, బయట తగ్గించుకుంటూ వస్తాం. అందుకే మోర్ అండ్ లెస్ అంటారు. అంటే ఇన్ని రోజులు మోర్ అండ్ మోర్ బయటకు ఉంది, లెస్ లోపలికి ఉంది. మెల్లగా ధ్యానంతో లెస్ బయటకు వెళ్తుంది. అంటే బయట విషయాలు తగ్గించుకుంటూ మోర్ అండ్ మోర్ ఇన్సైడ్, అంటే గాడ్తో కనెక్ట్ అవుతూ వస్తాం, భగవంతునితో కనెక్ట్ అవుతాం. సో బ్రెయిన్ చేసి ఆ పనిని మెల్లగా రెగ్యులరైజ్ చేసుకుంటూ లోపలికి వస్తాం. సో ధ్యానంతో ఆ పని చాలా వేగంగా గురువు గారు చేస్తారు. ఇక్కడ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి మిగతా సిస్టమ్స్కి తేడా ఏంటంటే, గురువు గారు 10 సంవత్సరాలు నువ్వు ధ్యానం చేస్తే వచ్చే స్థితిని కేవలం 1 or 2 days ఇచ్చేస్తారు. సో మెడిటేషన్తో చాలా ఫాస్ట్గా రిలాక్స్ అవుతారు. ఇక్కడ చాలా వేగంగా మీలో ఉన్న చక్రాలు ఓపెన్ అవుతాయి, చాలా వేగంగా మీలో ఉన్న ఆత్మచక్రం యాక్టివేట్ అవుతుంది, అగ్ని చక్రం యాక్టివేట్ అవుతుంది, 4th పాయింట్ యాక్టివేట్ అవుతుంది, 5th పాయింట్ యాక్టివేట్ అవుతుంది. అది గురువు గారి చేతుల్లో ఉండే పని. ఆ పనిని చేయించుకునే మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. అట్లా ధ్యానంతో మనం ఇవన్నీ కూడా మనిషి చేయగలిగిన పని ఇది. అద్భుతమైన భగవంతుని పర్సీవ్ చేయగలుగుతూ ఆధ్యాత్మికంగా అత్యంత గొప్పగా ఎదుగుతూ సర్వం నేనే, అహం బ్రహ్మస్థితి, ఇది సర్వం నేనే. సింహం ఎప్పటికీ తెలుసుకోలేదు, ఆ జన్మతో తెలుసుకోలేదు. ద సేమ్ సోల్ విచ్ ఎంటర్డ్ ఇంటూ హ్యూమన్ బాడీ, సింహం జన్మలో ఉన్న అదే ఆత్మ మనిషి జన్మలోకి ఎంటర్ అయితే ఈ పని చేయగలదు. అహం బ్రహ్మస్మి స్థితి, పరమాత్మతో కనెక్ట్ అయిన లయావస్థ స్థితి. ఎప్పుడైతే అది రియలైజ్ అవుతుందో, ఇందాక సిస్టర్ చెప్పినట్టు క్షమాగుణం అనేది ఒకటి వస్తుంది. అంటే అందరి పట్ల ప్రేమ అనేది పెరుగుతుంది. రెండోది సర్వీస్ చేయడం, అది కూడా పెరుగుతుంది. ఎందుకంటే అంతా నేనే. సో క్షమించి వాళ్ళ సైడ్ వర్క్ చేయడం, క్షమించి వాళ్ళకి సేవ చేస్తూ మనలాగా తయారు చేయడం, పాజిటివ్గా తయారు చేయడం, అద్భుతంగా తయారు చేయడం, ఇవన్నీ కూడా మనము మెల్లగా చేసుకుంటూ వస్తాం. సో ధ్యానంతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అద్భుతమైన భగవంతుని మనం రియలైజ్ కావడానికి మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఆ యోగిక్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో, ఆ యోగిక్ ట్రాన్స్మిషన్ మనకు అందుతూ
ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చాలా వేగంగా తయారు చేస్తుంది. చాలా వేగంగా పొందుతాం. ఆధ్యాత్మిక ప్రగతిని చాలా వేగంగా సాధిస్తాం. భగవంతుని చేరడం ఒక జన్మలో సాధ్యం కాని పని పాతకాలంలో ఉండేది. దాజీ గారు 9 మంత్స్‌లో మీకు ఆ కండిషన్ రీచ్ చేపిస్తా. మీరు డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నారా? అలా చెప్తున్నారు. సో, మనం ఆ డెడికేషన్‌ని గనక మన అంతరంగంలోకి మన సాధనలోకి మనం చేసుకోగలిగితే సో, సేమ్ పర్సన్ హూ హాస్ ప్రాక్టీస్డ్ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ డీలింగ్ విత్ ఔట్‌సైడ్ వరల్డ్ విల్ చేంజ్. హి విల్ బికమ్ ఎ స్మార్ట్ గై. హి విల్ బికమ్ ఎ హ్యాపీ గై. హి విల్ బికమ్ ఎ వండర్‌ఫుల్ గై. హి విల్ బికమ్ ఎ ఎక్సలెంట్ గై ఇన్ వర్క్. సో, ఎవడు చేయలేని పనిని కూడా చాలా టక 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 చేసేస్తుంటారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హైయెస్ట్, బిజినెస్ హైయెస్ట్, స్కిల్స్ హైయెస్ట్, ఆర్టిస్టిక్ హైయెస్ట్, యాక్షన్ హైయెస్ట్, ఎవ్రీథింగ్ చాలా వండర్‌ఫుల్‌గా తయారైపోతాం మనం. ద సేమ్ పర్సన్ ఈజ్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్. సో, ధ్యానంతో మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, దాన్ని ఈరోజు రిలాక్సేషన్ గైడెడ్ మెడిటేషన్ అని చెప్పి సాధన చేద్దాం. సో, రిలాక్సేషన్ ఇస్తూ మిమ్మల్ని మెల్లగా ఇందాక చెప్పాను కదా! బ్రెయిన్ చేసే పనిని బయట నుండి మన అంతరంగంలోకి షిఫ్ట్ చేసేసే ఒక చిన్న ప్రయత్నాన్ని చేద్దాం. ఓకే. సో, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో ముఖ్యంగా హృదయ చక్రం మీద ధ్యానం చేస్తాం. డైరెక్ట్‌గా హృదయ చక్రం మీద. సో, మిగతావన్నీ కూడా బయట సైడ్ చక్రాలైతే హృదయ చక్రం హైయెస్ట్. అది అన్ని చక్రాలకు అదే ఇస్తుంది. అదే భగవంతుని సామ్రాజ్యం. మనం భగవంతుని సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే స్థానం కూడా అదే. అండ్ ఆల్సో ఇది బాడీలో అన్ని చక్రాలకి కనెక్ట్ ఉంటుంది. అందువల్ల మనం అక్కడ జరిగే క్లీనింగ్, అక్కడ జరిగే యాక్టివేషన్ బాడీలో అన్ని చక్రాలని కూడా ఆటోమేటిక్‌గా క్లీన్ చేసేస్తుంది. యాక్టివేట్ చేస్తుంది. అలా హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో చేసే 1 అవర్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు మోర్ థాన్ 10 డేస్ ఆఫ్ మెడిటేషన్ వితౌట్ హార్ట్‌ఫుల్‌నెస్. అంటే వితౌట్ యోగిక్ ట్రాన్స్‌మిషన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. సర్జరీలు నేర్చుకోవాలని కత్తి తీసుకున్నాను. బాడీ స్ట్రక్చర్ ఎట్లుందో తెలీదు. మా ప్రొఫెసర్ ఉన్నాడనుకో నా పక్కన. "నువ్వు కొయ్యిరా, ఈ లేయర్ కట్ చెయ్యి, ఇది అతి, ఇలా వెజలస్‌ని పట్టుకో, ఇలా ఓపెన్ చెయ్యి, ఈ స్ట్రక్చర్ ఉంటది ఓపెన్ చెయ్యి" చెప్పుకుంటూ వెళ్తాడు ఆ ప్రొఫెసర్. చేపిస్తాడు, చూపిస్తాడు, వండర్‌ఫుల్‌గా తీసుకెళ్తాడు. అట్లా ఇక్కడ గురువు గారితో కూడా గురు అసిస్టెడ్ మెడిటేషన్. సో, భగవంతుడు మనకు గురువు రూపంలో మెడిటేషన్‌లో అసిస్ట్ చేస్తూ మనల్ని లోపలికి తీసుకెళ్తాడు. సో, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో, ధ్యానంతో కూడా మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో, వర్క్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. టైమ్ మేనేజ్‌మెంట్ బావుంటది. హెల్త్ మేనేజ్‌మెంట్ బావుంటది. సో, ఇవన్నీ కూడా మనం సాధించగలం. సో, రిలాక్సేషన్ గైడెడ్ మెడిటేషన్ సాధన చేద్దాం. సో, ఆల్ ఆఫ్ యూ కీప్ మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టండి.